తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు అందరూ కూడా జీపీఓ నోటిఫికేషన్ వైపు చూస్తూ ఉన్నారు ఆశగా. అయితే జీపీఓ నోటిఫికేషన్లో ఏం జరిగిందంటే వాళ్ళు ఇచ్చిన అబ్స్ట్రాక్ట్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది 18 ఇయర్స్ టు 34 ఇయర్స్ అని ఉంది. అలా చాలామంది మిత్రులందరూ కూడా నిజంగానే అన్న 18 34 వరకే ఉండాలా, లేకపోతే ప్రీవియస్ ఇయర్లో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, చాలా ఎగ్జామ్స్లో 44 ఇచ్చారు కదా కేసీఆర్ హయాంలో, మరి ఇప్పుడు పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామంది నాకు వాళ్ళ యొక్క కామెంట్స్ని నా వీడియోల కింద రాస్తూ ఉన్నారు. అయితే నేను చాలా బ్రీఫ్గా అనాలిసిస్ చేసిన ఈ విషయాన్ని. బ్రీఫ్గా అనాలిసిస్ చేసి కేసీఆర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన అబ్స్ట్రాక్ట్స్ జీవోలు చూశాను. అలానే రేవంత్ రెడ్డి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అతను రిలీజ్ చేసిన ఈ యొక్క ఏజ్ సంబంధించిన వయోపరిమితికి సంబంధించిన జీవోలు కూడా చూశాను. కేసీఆర్ ఉన్నప్పుడు 18 ఇయర్స్ నుండి 44కు పెంచాడు. రేవంత్ రెడ్డి వచ్చాక 44 నుండి 46కు పెంచినాడు ఏజ్. అంటే 18 నుండి 46 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలుగా సాధించడానికి అవకాశం ఉండింది. మరి నోటిఫికేషన్లో జీపీఓలో గ్రామ పాలన ఆఫీసర్స్లో కేవలం 18 నుండి 34 ఎందుకు ఉంది అని చెప్పేసి అనిపిస్తే అది ఖచ్చితంగా అది టైపింగ్ మిస్టేక్ అయ్యి ఉండవచ్చు. లేకపోయి ఉంటే వాళ్ళు అదే ప్రామాణికంగా తీసుకొని మాకు 18 నుండి 34 సంవత్సరాలే వాళ్ళే కావాలి, ఎస్సీ ఎస్టీలకు ఒక 5 సంవత్సరాలు సడలింపు కూడా పెట్టిన వల్ల అని చెప్పేసి అంటే నిరుద్యోగులు ఊరుకోరు చూసుకుంటా. నిరుద్యోగులు ఖచ్చితంగా లొల్లి చేస్తారు, స్ట్రైక్ చేస్తారు, రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు గ్రామ పాలన ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని. రెవెన్యూలా ఒకప్పుడు విఆర్ఓగా ఉండే ఈ నోటిఫికేషన్ తన పేరు మార్చుకొని జీపీఓగా రూపాంతరం చెందింది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఇచ్చి నోటిఫికేషన్ 2018లో వచ్చినప్పుడు కూడా కేసీఆర్ 18 నుండి 44 సంవత్సరాల వయోపరిమితిని పెట్టాడు. అంటే 2018లో ఇదే నోటిఫికేషన్ విఆర్ఓ వచ్చినప్పుడు ఏజ్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి 18 నుండి 44 సంవత్సరాలు ఉండే. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జీపీఓలు 5500 పైచీలకు నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రాబోతుంది అన్నప్పుడు వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్ అనేది 18కి వెళ్ళి 34 ఉంటే నిరుద్యోగ సోదరులు చూస్తా ఊరుకోరు. ఖచ్చితంగా రోడ్ ఎక్కి ధర్నా చేస్తారు, లుల్లీలు చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చెప్పుకోదగ్గ నోటిఫికేషన్స్ పడలే. భారీ స్థాయిలో ఒక 5,000 10,000 పడలే. ఇప్పుడు తన హయాంలో జీపీఓను అంటే క్రియేట్ చేసిండు పోస్టులు. ఇంతకుముందు కేసీఆర్ విఆర్ఓ విఆర్ఏ పోస్టులను రద్దు చేసిండు, చట్టసభలలో బిల్లు పెట్టి రద్దు చేసిండు. అదే రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ చట్టం ద్వారా జీపీఓల అనే పదవులను పోస్టులను క్రియేట్ చేసిండు. భూభారతి చట్టం ద్వారా జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ అనే ఉద్యోగాలను క్రియేట్ చేసిండు. మరి క్రియేట్ చేసినప్పుడు కొత్త ఉద్యోగాలు, వాటి పాలన విధి విధానాలు, జాబ్ ప్రొఫైల్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నీ కూడా బందోబస్తుగా పాటిస్తూ ఉన్నప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 18 నుండి 46 సంవత్సరాలు పెంచాడు. ఇప్పుడు కోర్టు జాబ్లో చూసినట్టయితే 18 నుండి 46కే ఉన్నది. ఇంతకుముందు ఈ రేవంత్ రెడ్డి హయాంలో ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ అరకొర ఫార్మసిస్టులు, ల్యాబ్ గ్రేడ్ 2 అసిస్టెంట్ దాంట్లో కూడా 46 ఉంది. నేను అవన్నీ నోటిఫికేషన్ చూసిన. మరి నోటిఫికేషన్ వాటి అన్నిటికీ అతీతమైంది ఏం కాదు. వీటికి కూడా ఖచ్చితంగా 18కి వెళ్ళి 46 ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసరికి అంటే జీపీఓ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే రోజుకు జీపీఓ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఆ నోటిఫికేషన్లో ఖచ్చితంగా 18 నుండి 46 మెన్షన్ అయ్యి ఉంటుందని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా 18కి వెళ్ళి 46 సంవత్సరాలు ఉంటుంది. ఎవరు కూడా అధైర్యపడకండి, ఎవరు కూడా భయపడకండి. మా ఏజ్ కారస్ అయిపోయింది, మాకు 36 దాటిపోయినాయి, మాకు 38 దాటిపోయినాయి, మాకు 39 దాటిపోయినాయి, మేము 40 ఉన్నాం, కొంతమంది 41 42 సంవత్సరాలు వచ్చినాయన్న అని భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇక మా జీవితాలు ఈ నిరుద్యోగ జీవితాలేనా, నిరుద్యోగ బతుకులేనా, ఇంత చదివి మేము ప్రభుత్వ ఉద్యోగస్తులం కాలేమా అని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళందరికీ నేను ధైర్యం చెప్పే మాట ఒకటే, ఖచ్చితంగా జీపీఓలకు 18 నుండి 46 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మిత్రులారా, మీరు చదివే వాళ్ళు భయపడకండి, చదవండి. ఇంకోటి ఏంటంటే
ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలాంటి సిలబస్ ఉంటుంది, సిలబస్లోని అంశాలు చెప్పండి అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, జీపీఓ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ అనేది ఖరారు కాలే. కొంతమంది నిరుద్యోగ సోదరులు మన వీడియోల కింద కామెంట్స్లో రాస్తూ ఉన్నారు. ఏమంటే కొంతమంది చెప్తున్నారు కదా ఈ యొక్క సిలబస్ గురించి అంటున్నారు. వాళ్ళ సొంత అనాలిసిస్ అది. అంటే వాళ్ళు ఎలా ఆలోచించినారంటే ప్రీవియస్ విఆర్ఓకు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దాని కాపీ టు పేస్ట్ ఈ యొక్క జీపీఓలకు వేస్తాడు నోటిఫికేషన్ లైన్ సిలబస్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే నేను కూడా ఫస్ట్ అదే ఊహించిన. కానీ నేను ఊహించిన దాన్ని చెప్తే ఒకవేళ సిలబస్లో మార్పులు చేర్పులు జరిగితే మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని నేను కోల్పోతానని చెప్పేసి అలా చేయకూడదు. నోటిఫికేషన్ వచ్చినాకనే రిలీజ్ అయిన తర్వాతనే అందులో ఉన్న సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆగిన. అయితే నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఇది 150 మార్కుల పేపర్ ఉంటుంది జీపీఓకు. 75 మార్కులు ఖచ్చితంగా రీజనింగ్ ఆర్థమెటిక్ పెట్టేసి ఇంకో 75 మార్కులల్లా ఖచ్చితంగా ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఉద్యమం కొద్దిగా యాడ్ చేస్తాడు. తెలంగాణ ఉద్యమం, ఇక అందరికి జనరల్ సైన్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ సైన్స్ ఉంటుంది. ఇక ఇవే ముచ్చట ఉంటుంది. కొద్దిగా ఇంగ్లీష్ కూడా టచ్ ఆఫ్ ఇస్తాడు కావచ్చు అనిపిస్తుంది. ఒకవేళ మ్యాథ్స్కు ఎక్కువగా 75 మార్కులు కనుక పెడితే ఇంగ్లీష్ ఎగరగొడతాడు, ఇంగ్లీష్ తీసేస్తాడు. మ్యాథ్స్ అక్కడ 75 మార్కులు ఉన్నప్పుడు ఇంగ్లీష్ పేటేజ్ మళ్ళీ వాడాడు, ఇక్కడ ఇంగ్లీష్ తీసేస్తాడు. ఖచ్చితంగా మ్యాథ్స్ ఉంటుందని అడుగుతున్నారు. ఖచ్చితంగా 100% మ్యాథ్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఓ సిలబస్లో కూడా మ్యాథ్స్ ఉంది, ఇక్కడ సిలబస్లో కూడా ఈయన మ్యాథ్స్ పెట్టే అవకాశం ఉంది. జీపీఓల శాలరీ ఎంత ఉంటుందని చెప్పేసి కూడా అడుగుతున్నారు. జీపీఓల శాలరీ కంపల్సరీ అది జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సంబంధించిన ఉద్యోగం కాబట్టి 24,000 చేంజ్ ఉంటుంది శాలరీ. మంచి ఉద్యోగమే. మరి ఇందులో ప్రమోషన్స్, జాబ్ ప్రొఫైలు ఉన్నత స్థాయికి వెళ్తామా ప్రమోషన్ ద్వారా మీరు అంటున్నారు. ఖచ్చితంగా వెళ్తారు. వాళ్ళు ఇచ్చినారు కదా అబ్స్ట్రాక్ట్లా, ఇది జీపీఓకి వెళ్ళి నెక్స్ట్ ప్రమోషన్ డైరెక్ట్ సీనియర్ అసిస్టెంట్ అని చెప్తున్నారు. రెవెన్యూల సీనియర్ అసిస్టెంట్ అని చెప్తున్నారు. సీనియర్ అసిస్టెంట్కి వెళ్ళి 10 years తర్వాత డైరెక్ట్ డీటీ ప్రమోషన్ ఉంటుంది. ఇక డీటీకి వెళ్ళి మళ్ళీ 10 years or 15 years మీరు రిటైర్ టైంకి వచ్చేసరికి తహసీల్దార్ అదృష్టం ఉంటే అవుతారు, లేకపోతే కారు. ఇవన్నీ తొందర అయితే అంటే వీటికి డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి. వాటిని పాస్ అవ్వకుండా పోతే మీకు మార్కులు ఉంటాయి. దాన్ని బట్టి ఎప్పుడైనా రిజర్వేషన్లో మీకు ప్రమోషన్స్ దొరుకుతున్నాయి అన్నప్పుడు మీకు రాష్ట్ర డిపార్ట్మెంటల్ పరీక్షలు మీకు యూజ్ అవుతాయి. అదనమాట. మెయిన్గా జీపీఓకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక ఏజ్ మీద చాలా భయం ఉంది. వాడు నిజంగానే 18-34 పెట్టిండా ఈ మూర్ఖుడు అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. ఆ మూర్ఖుడి ఆలోచన చెల్లదు. ఖచ్చితంగా మన నిరుద్యోగ సోదరులు చూస్తా ఊరుకోరు, ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. అది 18-46 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఫిక్స్ అవుతుంది, నో డౌట్. ఖచ్చితంగా మీరు చదవండి, ఉద్యోగాలు సాధించండి. సమయం లేదు మిత్రమా, ఈ యొక్క టైంలో చదవండి. మళ్ళీ ఇంకొకటి పెద్ద డౌట్ ఏం అడుగుతారంటే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటారు. నోటిఫికేషన్ ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఏప్రిల్ 3rd week అండ్ మే 1st weekలో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు మరి మార్చిలో రాదని మీరు అనుకోవచ్చు. మార్చిలో బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉండినాయి. వీటి ముందు నోటిఫికేషన్స్ అయ్యారు. అప్పుడు ఒక 15 రోజులు ఎలక్షన్ కోడ్ అనేది పాడై ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎలక్షన్స్ ఒక తయారైనవి మన తెలంగాణలో. వాళ్ళ ఉద్యోగాలకేమో వాళ్ళు ఎలక్షన్స్ పెట్టుకుంటారు, మన ఉద్యోగాలకేమో నోటిఫికేషన్ ఇవ్వరు. ఇంతే కదా, ఎప్పటికెళ్ళో ఇదే జరుగుతుంది. ఏదేమైనా మిత్రులారా, మళ్ళీ చెబుతున్నా, నోటిఫికేషన్ రావడం పక్కా, మీరు ఎగ్జామ్ రాయడం పక్కా, కష్టపడి చదివినోడు ఉద్యోగం సాధించడం పక్కా, కష్టపడకుండా గివే కాలయాపన చేసినోడేమో ఇంటికాడ ఉండడం పక్కా. ఏది డిసైడ్ అవుతారో మీరు డిసైడ్ చేసుకోర్రి. ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ ఉంటుంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే దీని కింద కామెంట్ చేయండి, వీడియో కింద. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బ్రదర్స్, మీ డౌట్స్ని అడగండి. వీడియోకి హైప్ పాయింట్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా నొక్కండి. వీడియో ఎక్స్టెన్షన్ రీతిలో చాలా మందికి వెళ్ళిపోవాలి, ఛానల్ ఎక్కువ మందికి చేరువవ్వాలి.